వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఏలూరు జిల్లా చిన్నారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. డీఎస్పీ రవిచంద్ర. గత సంవత్సరం ఫిబ్రవరిలో పట్టణంలో చిన్నారుపై జరిగిన దాడి కేసులో ముద్దాయికి 20 సంవత్సరాల జైలు శిక్ష. పిల్లలను ఇంటి వద్ద విడిచి పనులకు వెళ్లే తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలన్నారు. స్కూళ్లు, పాఠశాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గుర్తు తెలియని అపరిచితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే పలు పాఠశాలలు, కళాశాలలో అవగాహన కల్పిస్తున్నాం. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటీపీ, ఇతర బ్యాంక్ సున్నితమైన సమాచారం ఇతరులు పంచుకోవద్దు. నమస్కారం. మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో చిన్నపిల్లల పట్ల, మైనర్ బాలికల పట్ల ఈ అత్యాచారాలు లేదా వాళ్ళ పట్ల వేధింపులు చేసేటువంటి వ్యక్తులకు కఠినమైన హెచ్చరిక జారీ చేస్తూ, అలాంటి సంఘటన మనకి గత సంవత్సరం ఫిబ్రవరిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో జరిగిన సంఘటనలో ఇబ్రహీం అనే వ్యక్తి స్కూల్కి వెళుతున్నటువంటి పాపను మభ్యపెట్టి పిల్లలకి చాక్లెట్లు అవి ఇస్తానని చెప్పి ఆ పాప మీద అనేక సార్లుగా అత్యాచారం చేయడం జరిగింది. అతనికి సత్వరమే మనం ట్రయల్ జరిపించి కోర్టులో అతని నేరాన్ని నిరూపించి అతనికి శిక్ష వేయించడం జరిగింది. కోర్టు వారు అతనికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఒక 5,000 రూపాయలు జరిమానా, కట్టకపోతే 6 నెలల శిక్ష, అలాగే ఒక 50,000 రూపాయలు కాంపన్సేషన్ పెనాల్టీ కింద కూడా విధించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో కాస్త అమాయకమైన ప్రజానీకం ఎక్కువగా ఉన్నారు. అలాగే చిన్నపిల్లలు ఇంటి దగ్గర వదిలేసి పనులకు వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. కాబట్టి మీ ఇళ్ళ దగ్గర పిల్లల్ని ఎవరి సంరక్షణలో మనం ఉంచుతున్నాం, వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది గ్రహించాలి. అలాగే స్కూల్స్, కాలేజీల దగ్గర మన పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితోటన్నా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులు గమనించి, ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా కూడా వెంటనే 112 కాలుకు కానీ, లేదా శక్తి టీమ్స్, ఈ మధ్యకాలంలో శక్తి టీమ్స్ని ఏర్పాటు చేసి మహిళల యొక్క రక్షణ కోసం వాటిని వినియోగించడం జరుగుతూ ఉంది. అలాగే శక్తి యాప్ కూడా డెవలప్ చేసి ప్రజలకు అందరికీ అందుబాటులోకి తేవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని, ఎక్కడా కూడా మన జంగారెడ్డిగూడెం అనే కాదు, సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడా కూడా చిన్నపిల్లల మీద ఎలాంటి అత్యాచారాలు జరగకుండా, ఏదన్నా అనుమానం ఉన్నా సరే ముందస్తుగా పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద తగు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైనా సరే పొరపాట్లు జరిగినప్పుడు లేదా తప్పు జరిగినప్పుడు అటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకొని వారికి కటకటాల వెనక్కి పంపించడం జరుగుతుంది. వారి శేష జీవితం అంతా కూడా జైలులోనే గడపాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కఠినమైన శిక్షలు, 20 సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్షలు పడతా ఉన్నాయి. కాబట్టి వాడి జీవితం అంతా కూడా జైల్లోనే ఉండాలా చేసిన పొరపాటుకి. కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం పోలీసుకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.